దేవాలయానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన. ఈ రాత్రి మన ధ్యానాంశము, ప్రియులరా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అన్యుల దేశములో అధికారము. దయచేసి జాగ్రత్త అమ్మ, మీరు కొంచెం ముందుకు జరుపుకోవచ్చు. అన్యుల దేశములో అధికారం. అన్యులు అనగా దేవుణ్ణి ఎరుగని వారి మధ్యలో మనం ఉంటే అంత క్షేమకరంగా ఉండదు. కానీ దేవుడు మనతో ఉంటాడు కనుక మనం ఎక్కడున్నా దీవెనకరంగా ఉంటాం. వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయము. ఆదికాండము 41వ అధ్యాయము. దయచేసి చూడండి, 40వ వచనము నుండి నేను చదువుతాను. నాతో కలిసి అందరూ జాగ్రత్తగా, చక్కగా, గంభీరంగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిన పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించెను. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను. దేవుడి వాక్యము ద్వారా ఈ రాత్రి మనందరితో మాట్లాడి బలపరుచునుగాక. ఇక జాగ్రత్తగా వినండి. యోసేపు అన్యుల దేశములో ఉన్నాడు. అంటే తనను ఎరుగని దేశం, దేవుణ్ణి ఎరుగని దేశములో ఉన్నాడు. దేవునిని ఎరుగని వారందరినీ అన్యులు అంటారు. అన్య దేశములో యోసేపు అధికారి అయిపోయాడు. ఆమేన్. ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. మన దేవుడు మనం ఎక్కడున్నా మనలను ఆశీర్వదించేవాడు. నువ్వు అన్య దేశములో ఉన్నా, భాష రాని దేశములో ఉన్నా, భావము తెలియని దేశములో ఉన్నా, లేక నువ్వు ఎరుగని దేశములో ఉన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు. దేవుడు ఆశీర్వదించటానికి నువ్వు కూర్చున్న స్థలం అవసరము లేదు, నీ ఉండే ఊరు అవసరము లేదు, నీకున్న అందం అవసరము, నీకున్న పేదరికం అవసరము. ఆయన ఆశీర్వదించితే అది ఎన్నటికీ ఆశీర్వాదం. జాగ్రత్తగా వినండి. బైబిల్లో నలుగురి విషయాలు, 4 సంగతులు మన హృదయాన్ని ఎంతో కదిలిస్తాయి. వాటిలో యోసేపుదొక ప్రాముఖ్యమైన అంశం. చూడండి, రూతు సొంత దేశంలో ఉండకుండా అత్తతో వేరే దేశానికి వచ్చి సొంత దేశములుండే అవకాశం ఉన్నా ఆ క్రమాన్ని వదిలిపెట్టి
దైవ చిత్తానుసారమైన క్రమాన్ని పాటించింది. యేసయ్య వంశావళిలో స్థానము పొందింది. చూడండి, తినకూడని ఆహారం తినే అవకాశం వచ్చినా దానియేలు తినకుండా ఆ దేశములో గొప్ప అధికారి అయ్యాడు. మూడవదిగా, పోతీఫరు భార్యతో వ్యభిచారం చేసే అవకాశం వచ్చినా యోసేపు ఆ పని చేయనందువలన, దేవునికి భయపడినందువలన, అక్కడ రాయబడింది చూడండి, జనులందరూ అతని ముందర వందనము చేశారు. ఇలా వాక్యంలో కొన్ని సంఘటనలు మన హృదయాలను కదిలిస్తాయి. ఈరోజు మనము ధ్యానించుకొనుచున్న ఈ అంశము, అన్య దేశములో ఉన్న యోసేపు అధికారి అయ్యాడు. ఆమేన్. అన్నీ ఉండి, జాగ్రత్తగా వినాలి, అన్నీ ఉండి నువ్వు భక్తిగా జీవించటం పెద్ద విశేషము కాదు. నీకు అన్నీ ఉండి ఒక గొప్ప అధికారిగా చదువుకోవటం పెద్ద విశేషము కాదు. ఏమీ లేని పరిస్థితిలో, అననుకూల పరిస్థితుల్లో, నీకేమాత్రం అనుకూలత లేని పరిస్థితుల్లో నువ్వు దీవించబడితేనే దేవుని నామానికి ఎంతో మహిమ వస్తుంది. యోసేపు చూడండి, యోసేపు ఆ దేశములో అనగా అన్యుల దేశములో అధికారి కావడానికి 3 ప్రాముఖ్యమైన విషయాలు మనము ధ్యానం చేయొచ్చు. మొదటిది చూడండి, ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనం. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను, జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము తండ్రికి చెప్తూ ఉండేవాడు. మొత్తం 11 మంది కొడుకులు యాకోబుకు, 12 మంది కొడుకులు, ఒక కుమార్తె. మొత్తం ఎంతమంది సంతానం? 13. ఈ 12 మందిలో 11 మంది చెడు పనులు చేసేవాళ్ళు. ఏం చేస్తారు? తండ్రి ఒక్కడే, తల్లి 2. అయినా యోసేపు ఒక్కడే చెడు పనులు చేయడు, కానీ మిగిలిన 11 మంది చెడు పనులు చేస్తారు. అవన్నీ తీసుకొచ్చి సాయంకాలానికి తండ్రికి చెప్పేవాడు. తండ్రికి వాళ్ళు చెడు సమాచారం అంతా సాయంకాలానికి తీసుకొచ్చి తండ్రికి చెప్పారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, 12 మంది కలిసి మందను మేపుచుండగా 11 మంది చెడు పనులు, ఒక్కడేమో చెడు పనులు చూసారా? అంటే బాల్యము నుండే యోసేపుకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. 11 మంది చెడు పనులంట, ఒక్కడు చెడు పనులు. వాళ్ళు చేసిన చెడు పనులన్నీ తీసుకొచ్చి తండ్రికి చెప్పేవాళ్ళు. ఆలోచించండి, 115వ కీర్తనలో 13, 14, 15 వచనాలు చక్కగా దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. చదవండి. 115, 13, 14, 15 వచనాలు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తు గల వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. చెప్పాలి, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరెవరిని చెప్పాలి? పెద్దల్ని కాదు, ఎవరిని? పిల్లలను కూడా. ఆమె ఇక్కడ మనకు చాలా మంది పిల్లలు ఉంటారు కదా, వీళ్ళల్లో 1, 2 చాలా మంచిగా ఉంటారు. పిల్లలందరూ ఒకలా ఉండరు, కానీ
11 మంది చెడు పనులు చేస్తుంటే ఒక్క యోసేపు తండ్రికి తీసుకొచ్చి వాళ్ళ చెడ్డ సమాచారం అంతా చెప్పేవాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు పిల్లోడివైనా పెద్దోడివైనా చిన్న పాపవైనా పెద్దదానివైనా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తర్వాత వచ్చిన చదువుమా, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఈ మాట గుర్తుపెట్టుకోండి. భూమి ఆకాశాలను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడతారు. మనం ఎవరి చేత ఆశీర్వదించబడాలి? భూమి ఆకాశాలను సృజించిన దేవుని చేత మనము, అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదముగా ఉండును. ఆమేన్. చూసారా, పిల్లలైనా పెద్దలైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన వారిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, వృద్ధి పొందిస్తాడు. అంతేకాదు వారి యొక్క కుటుంబాలను కూడా దీవిస్తాడు. అక్కడ ఉంది చూడండి, భూమి ఆకాశాలను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడతారు. అద్భుతం. దేవుని యొక్క మహాకృపను బట్టి యోసేపు ఈ చెడ్డ సమాచారం అంతా చేసుకొచ్చి చెప్పేవాడు. అంటే యోసేపు చెడు చేసేవాడు కాదు. చాలామందికి తెలియక 10 మంది తాగుతుంటే వీడు తాగాడు, 10 మంది తప్పు చేస్తుంటే వీడు చేశాడు. 11 మంది తప్పు చేసిన యోసేపు తప్పు చెప్పాలి. అర్థమైందా? నువ్వు 11 మందిలో కాదు, 100 మందిలో ఉన్నా నీ నీతిని నువ్వు కాపాడుకోవాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ 1:9. నీ నీతిని, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి గనుక దేవుడు నీ తోటి వారందరికంటే నిన్నేం చేస్తాడు? మళ్ళా జ్ఞాపకం ఉంచుకోండి ఈ మాట, మరలా చదువుమ్మా. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు కాబట్టి నీ తోటి వారందరికంటే దేవుడు నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. యోసేపు ఏం చేశాడు? నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు కాబట్టి తోటి వారందరికంటే యోసేపు హెచ్చించబడ్డాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలి, మొదటి మాట అందరికంటే, తోటి వారందరికంటే హెచ్చింపబడుట. దానికి కారణం అందరూ చేస్తున్నారని తప్పు ఈయన చేయాలి, అందరూ చెడు చేస్తున్నారని ఈయన చెడు. బాల్యము నుండే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. మనం చదువుకున్నాం, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. చూడండి, వాక్యంలో మనం గమనిస్తే 39వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం. ఈ ఇంటిలో నాకంటే పైవాడు, ఇంటిలో ఉంటే పైవాడే చెప్పాలి, చెరసాల్లో వేస్తే పైవాడే. అమ్మా, వేరే దేశానికి అమ్మబడితే కూడా అక్కడ కూడా పైవాడే. ఆమేన్. నువ్వెక్కడున్నా సరే, మనం ఆరాధించే దేవుడు నువ్వెక్కడున్నా సరే నిన్ను బహుగా దీవించగలిగిన, స్థలమును బట్టి కాదు, నీకున్న అందమును బట్టి, ఐశ్వర్యమును బట్టి కాదు, ఆయన కృపా కనికరమును బట్టి, ఆయన యందు మనము కలిగి ఉన్న భయభక్తులను బట్టి దేవుడు మనలని ఎక్కడున్నా ఆశీర్వదించే. చూడండి, ఇంకా వాక్యములో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రియులారా,
యేసేపు జీవితం ఎంత ధన్యకరం. అన్యుల దేశములో అధికారి అయిపోయాడు. దేశం ఆయనది కాదు, అక్కడున్న జనాలు ఆయన వారు కాదు, అక్కడ మాట్లాడే భాష ఆయనది కాదు, బంధువులు లేరు, భాష రాదు, అయినా అన్యుల దేశములో అధికారి అయిపోయాడు. దానికి కారణం మొదటిగా తోటి వారందరితో పాటు చెడు చేసిన వాడు, తోటి వారందరూ తప్పు చేస్తున్నారని చేసిన వాడు. అందుకనే తోటి వారందరికంటే ఆయన దేవుడు అత్యధికముగా హెచ్చించాడు. రెండవ మాట చూడండి, యేసేపు ప్రతి విషయములో దేవునిపై ఆధారపడ్డాడు. ఆమె ప్రతి విషయములో దేవుని మీద ఆధారపడ్డాడు. అంటే మనుషుల మీదనో తనకున్న శక్తి సామర్థ్యాల మీదనో ఆధారపడాలి. చదవండి ఆ వాక్యము, ఆదికాండము 41వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండము 41:16. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాడు. రాజు దగ్గరికి పిలువబడినప్పుడు రాజు యేసేపుని అడిగాడయ్యా, నువ్వు కలభావం చెప్తావంట, నువ్వు జ్ఞానవంతుడు అంట, నువ్వు కలభావం బాగా చెప్తావంట కదా అని అంటే యేసేపు ఎస్ నేను చెబుతాననే మాట అనల, నాకు తెలుసు అనే మాట, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే బాగా చెప్తాను, అందరికీ తెలుసు అనే మాట ఏమన్నాడు తెలుసా? దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరము అయ్యా, దేవుడు చెప్తాడయ్యా, దేవుడే జవాబిస్తాడయ్యా, దేవుడే కలభావం చెప్తాడయ్యా, అది నా పని. యేసేపులో చూడండి, దేవుని మీద ఆధారపడడం. ఆమె ప్రతి విషయములో చెప్పాలి దేవుని మీద ఆధారపడడం. చాలా ప్రాముఖ్యమైన మాట. ఒక ఊరిలో వినండి, ఒక పెద్ద రాజు పరిపాలన చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఇద్దరు అడుక్కునేవాళ్ళు, భిక్షగాళ్ళు ఆ రాజు వచ్చే కోట దగ్గర కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు కూర్చున్నారట. ఎవరిల్లు? భిక్షగా, భిక్షము అడుక్కునేవాడు. మొదటోడు ఒక బోర్డు రాసి పెట్టుకున్నాడంట, వాడికి ఇలా గుండెల మీద తగిలించుకున్నాడు. ఏమనో తెలుసా? రాజే నాకు సహాయకుడు. ఎవరు? రాజే నాకు. పెద్ద బోర్డు రాసుకొని మెడకేసుకొని ఆ రాజుగారు వచ్చే కోట గుమ్మము దగ్గర ఒక వైపున వచ్చాడు. యువతల వైపు ఉన్నవాడు దేవుడే నాకు ఆధారం అని రాసుకున్నాడు. చెప్పండి ఏంటి అని. వీడు కూడా బోర్డు రాసుకున్నాడు, వీడు కూడా మెడలో వేసుకొని ఇంకొక వైపున. రాజు వచ్చాడు కోటలో నుండి. రాజు బయటికి వెళ్తూ కోటలో నుండి వచ్చి ఒకడు వైపు చూశాడు. బోర్డు ఏముంది? రాజే నాకు సహాయకు, రాజే నాకు. అది చూడగానే రాజు వీడెవడో మంచోడురా అని వీడు తిరిగి చూస్తే వీడి మెడలో ఏముందో తెలుసా? దేవుడే నాకు. ఎంత పిచ్చోడురా వీడు, నేను కదా సహాయకుణ్ణి, నా కోటకాడు కూర్చుండు, నా రాజ్యంలో ఉన్నాడు, నా పరిపాలన కింద ఉన్నాడు, నా పేరు రాసుకోకుండా చెప్పాలి దేవుడి పేరు రాసుకొని ఎంత పిచ్చోడురా అని వీడి వైపు చూసి వెరీ గుడ్, వీడు చాలా మంచోడని ఇంటికి వెళ్ళాడంట. బయటికి వెళ్ళి మరలా ఇంటికి వెళ్ళాడు. మరలా ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తే వీడి మెడలోనేమో రాజే నాకు సహాయం, యువతల వాడి మెడలోనేమో దేవుడే నాకు. చూశాడు రెండు. ఇంటికి వెళ్ళి ఆ రాజే నాకు సహాయకుడు అన్న వాడికి వినండి మంచి బిర్యానీ వండించి అదంతా ప్యాక్ చేసి ఒకవైపు ఆ రాజ్యంలో ఉన్న రత్నాలు ముత్యాలన్నీ కూడా ఆ భోజనముతో పాటు ఒక సంచిలో వేసి
అవి రెండు, రాజే నాకు సహాయకుడు అన్నవాడికి ఇచ్చి రమ్మని చెప్పి ఒక భటుణ్ణి పంపించాడంట. చూసారా, వాడక్కడ తీసుకొని వస్తున్నాడు. వస్తా ఉంటే వీడేం చేశాడంటారే, నేను ఎడం వైపు ఉన్నాను, నాకు అసలు ఎడం వైపు కలిసి రాదు, నువ్వు కుడివైపు ఉన్నావు, అందుకే రాజు నీకెళ్ళి 2 సార్లు చూశాడు, నాకెళ్ళి ఒక్కసారి చూశాడు, నువ్వేమో ఈ వైపుకు రా, నేనేమో. రాజు చెప్పాడంట, ఎడం వైపు ఉన్నాడు వాడి దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు ఈ మూట ఇచ్చే. రాజు పోయేటప్పుడే బోర్డు పెట్టుకుంటున్నారు, కానీ రాజు వెళ్ళగానే బోర్డు తీసి పక్కన పెడతారు. చూడండి, ఆ భటులు వచ్చి ఎడమ వైపు ఉన్న వాడికి మోటిచ్చి వెళ్ళిపోయాడు. వీడు కుడి వైపు నుండి చూస్తున్నాడు. వీడు పెట్టుకున్న బోర్డు ఏంది, రాజే నాకు సహాయం. ఎడమ వైపు ఉన్నోడు పెట్టుకున్న బోర్డు ఏంటి, దేవుడే నాకు. చూసారా, ఇక రాజు బోర్డు తగిలించుకున్న కుడి వైపున కూడా నాకు కలిసి రాలేదని వాడు లేచి బోర్డు అడిసిరేసి పరుగు. ఎడమ వైపుకు వచ్చినోడికి రాజు పంపించిన ఆహారం వచ్చింది. చెప్పాలి, అమ్మా దానము కూడా. వీడు పరుగుని వెళ్ళిపోయి, రాజు బోర్డు పెట్టుకున్నా నాకు కలిసి రాలేదు, ఎడమవైపు అని కుడి వైపుకి వచ్చినా నాకు కలిసి రాలేదని ఊళ్ళో అడుక్కుంటా ఉన్నాడు. సాయంకాలం మరలా రాజు వచ్చాడు. రాజు వచ్చేటప్పటికి వీడు బాగా తిన్నాడు, దేవుడే నాకు సహాయకుడని బోర్డు వేసుకున్నాడు, బాగా భోంచేశాడు. ఆ రత్నాలు ముత్యాలు తీసి దగ్గర పెట్టుకున్నాం. మరలా బోర్డు ఏమేశాడు చెప్పాలి, దేవుడే నాకు. అరే, ఈ వైపున కూర్చున్నోడు ఈడు ఈ వైపుకి ఎలా వచ్చాడు, ఆ వైపు ఉండాల్సినోడు ఈ వైపుకి వచ్చాడే, అసలు వీడేడురా నా బోర్డు వేసుకున్నాడు అని వెతికితే ఊరంతా కనబడ్డా. ఊరంతా వెతికించిన ఈ రాజొద్ది ఊరొద్దని ఇంకొక ఊరికోడు. రాజు చెప్పాడన్ను, ఇక్కడ కూర్చున్నోడిని వెతికి పట్టుకురండి అని పంపితే వాళ్ళు భటులు వెళ్ళి ఆదిపై వెతికి ఏదో ఊర్లో ఉంటే పట్టుకొని వచ్చారంటారే. రాజు నీకు మూట పంపాడు కదరా, ఏదా మూట? రాజు మూట పంపలా, భోజనం కూడా పంపలా, వాడికి పంపాడయ్యా. దేవుడే నాకు సహాయకుడు అన్నోడికి పంపించాడు. రాజు అన్నాడంటారే, నిజమే కదా, నాకైనా దేవుడే, వాడికైనా నన్ను నేను హెచ్చించుకొని పంపిస్తే వీళ్ళు ప్లేసులు మారి చివరకు రాజు పంపినోడి కంటే దేవుని నమ్మిన వానికే మోటదండి. గుర్తుపెట్టుకోవాలి, యేసేపు ప్రతి విషయములో దేవుని మీదనే ఆధారపడ్డాడు. ఆమె చూడండి, వాక్యంలో మనం గమనిస్తే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5 నుండి 8. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకునినవాడు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. నరులను ఆధారం చేసుకున్నాడు. రాజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఈ బోర్డు చూసి నాకేదో ఇస్తాడు అనుకుంటా, అక్కడే కూర్చున్నాడా? కూర్చోరా. స్థలాన్ని మార్చుకున్నాడు. కొంతమంది ఇది కలిసి రాలేదు, అది కలిసి రాలేదు, ఆ ఇల్లు కలిసి రాలే, ఈ ఇల్లు కలిసి రాలే అని అంటుంటారు కొంతమంది. నువ్వు మంచిగుంటే భూమి ఆకాశాలను సృజించిన దేవుడే నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. మీకు విషయం చెప్పనా, యాకోబు ఏశావు ఇస్సాకు ఇద్దరు కొడుకు. ఏశావేమో ఇంటి దగ్గర పడుకున్నాడు హాయిగా, ఇంటిలో చక్కగా తల్లిదండ్రుల దగ్గర. యాకోబేమో అడవిలో అరణ్యములో పడుకున్నాడు. చెప్పాలి, దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? అరణ్యములో పడుకున్న యాకోబు దగ్గరికి వచ్చాడు. ఇంట్లో ఉన్న ఏశావు దగ్గరికి
గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కూర్చున్న స్థలము కాదు ముఖ్యం, నీ హృదయమే దేవునికి ముఖ్యం. నువ్వు ఉంటున్న ఇల్లు కాదు దేవునికి ముఖ్యం, నీ హృదయమే దేవునికి ముఖ్యం. చూడండి, అక్కడ నరులను ఆధారం చేసుకున్నాడంట. ఆ చదువు తర్వాత మాట, వానికి మేలు వచ్చినప్పుడు వానికి కనబడదంట. మేలు వచ్చేటప్పుడు వానికి, నువ్వు దేవుని యందు శ్వాసం వచ్చింది. వీడు అడగల, నేను ఆ ప్లేస్ నుండి ఈ ప్లేస్కి వస్తానని వీడు అడగల, వాడే మార్చాడు. చూసారా, నాకు ఎడమ వైపు కలిసి రాలేదురా, నేను కుడి వైపు కూర్చుంటాను, వాడే వెళ్ళిపోయాడు. నాకు ఏ ప్లేస్ అయినా పర్లేదురా అని కుడి వైపునున్నవాడు ఎడమ వైపుకు వచ్చాడు. దేవుడు ఆ స్థలములోనే ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. ఆమె అద్భుతం తెలుసా, యేసేపు జీవితంలో దేవుని మీదనే ఆధారపడ్డాడు. చూడండి, యెషయా గ్రంథం 47వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 47:10, చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడునూ నన్ను చూడడని అనుకొంటివి, నేనున్నాను, నేను తప్ప మరెవరూ లేరని నువ్వు అనుకొనున్నట్లు నీ విద్యయు నీ జ్ఞానమును చెరిపివేస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రియులరా, ఎంత కష్టకాలంలో నీవున్నా దేవుడు నిన్ను పైకి లేవనెత్తగలడు. ఎంత కష్ట పరిస్థితుల్లో నువ్వు ఉన్నా దేవుడు నిన్ను నిలవబెట్టగలడు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ఆయన మీద నీవు ఆధారపడితే ఆయన నిన్ను నిలవబెట్టి ఆదరించే. చూడండి, 118వ కీర్తన 8, 9 చరణ. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూసారా, నరుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో ఎంతో. గుర్తుపెట్టుకోవాలి, ప్రభు మీద ఆధారపడు. నిన్నెన్నడు ఆయన సిగ్గుపరచువాడు కాదు, నిన్నెన్నడు ఆయన అవమానపరిచేవాడు కాదు. చూడండి, ఇటీవల ఒక చర్చి, ఈ మధ్య పెద్ద చర్చి కట్టారు ఒక పట్టణంలో. అది బాగా పిఓపి చేసి అంతా చేసి బాగా ఓపెన్ చేశారు, చాలా బాగుంది అనుకుంటున్న తరుణంలో చర్చి తగలబడిపోయింది. కరెంటు అదేదో తేడా వచ్చి చర్చి అంతా కాలిపోతే పాస్టర్ అన్నదంట, అయ్యా మనం కూడా మంటలో దూకి చెప్పండమ్మా పోదాము, మనం ఇంకేడగడతాం, ఎప్పటి నుంచో కూడబెట్టిందంతా పెట్టి ఇంత మంచిగా కట్టుకుంటే కాలిపోయింది, ఇంకా మన వయసు అయిపోయింది, ఇంకెంత చర్చి కట్టాలంటే సాధ్యము, మన ఇద్దరం పోయి దాంట్లో దూకి కాలిపోదాం, మన పిల్లలు ఏదో సేవ చేసుకుంటారు రిటర్న్ వెళ్ళి. అప్పుడు ఆ సేవకుడు చెప్పాడంట, మన 60 ఏళ్ళ జీవితంలో ఎప్పుడైనా దేవుడు మనల్ని సిగ్గుపరిచాడా? చూసారా, ఆ మాట అడిగితే ఆమె చెబుతుంది, ఎన్నడూ చెప్పాలి, సిగ్గుపరిచి. మన దేవుడు ఎన్నడూ 25వ కీర్తన 3వ చరణం, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. దేవుణ్ణి కనిపెట్టుకుంటే మనకు సిగ్గు రాదు ప్రియులారు, సిగ్గు కలుగనివాడు. అలాంటి భయంకరంగా కాలిపోతే అక్కడికి అనేక మంది సేవకులు, అధికారులు అందరూ వచ్చిన వాళ్ళ 10 లక్షలు అంట. అక్కడికి వచ్చిన వాళ్ళ ఎంతమంది వస్తే అంత 10 లక్షలు ఇచ్చారు. బ్రహ్మాండంగా, మునపటి కంటే బ్రహ్మాండంగా ఆలయాన్ని కట్టారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. దేవుడు ఆయన మీద ఆధారపడిన వాణ్ణి ఎన్నడూ విడిచిపెట్టువాడు. చూడండి, 4వ కీర్తన 1వ చరణం. కీర్తనలు 4 1వ చరణం.
చదవాలి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. చూసారా? ఎవరంటయ్యానా? దేవుడిని దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారమైన వాడు, మన బ్రతుకునకు ఆధారమైన వాడు, మన ఉన్నతమైన స్థితికి ఆధారమైన వాడు. మనం ఈరోజు ఇక్కడ ఊపిరి పీల్చుకుంటున్నామంటే మనకు ఆధారమైన అన్నిటికీ దేవుని మీద ఆధారపడు, దేవుని మీదే ఆధారపడు. ఒక ఆమెకంట భర్త నేర్పాడంట, నువ్వు ఏం జరిగినా పైనున్నోడేనయ్యా అంటా ఉండు. ఏం జరిగినా పైనోడేనయ్యా, పైనున్నోడిదేనయ్యా అని అంటా ఉండమ్మా, అది నీకు మంచిది. ఏం జరిగినా, ఏమి జరిగినా. చూసారా? వీళ్ళిద్దరూ చాలా ప్రార్థనాపరులు. ఒకరోజు ఇద్దరు దొంగలు వచ్చారు. వాళ్ళ ఇంట్లోకి ఇద్దరు దొంగలు వస్తే చూశాడు ఈయన, ఏమి చేయలేని పరిస్థితి, వృద్ధాప్యంలో ఉన్న. వీళ్ళు లైట్ వేసేసరికి ఇద్దరు దొంగలు ఆ పైకి ఎక్కారంట. ఆ మచ్చులాగుంటుంది, పూర్వకాలం మచ్చులు ఉండే. పైకి ఎక్కగానే ఈయన ఒక మాట నేర్పాడు ఆమెకు. ఏం మాట? ఏది జరిగినా వెంటనే నేను అన్నాడంట, మా ఇప్పుడు దొంగలు వస్తే ఎట్లా అన్నాడంట. ఏమేమన్నది? ఏం జరిగినా చెప్పాలి. ఆయన ఏం జరిగినా, దొంగలు ఒకవేళ మనల్ని ఏమన్నా చేస్తారేమో ఎట్లా, ఏం జరిగినా వరి వాళ్ళు దూకి పరిగెత్తి వెళ్ళిపోయారు. చూసారా? ప్రభువు మీద ఆధారపడడం ద్వారా వాళ్ళు ఏమి కష్టపడాల్సిన పని. అప్పుడు ఆయన చెప్పిందంటయ్యా, చచ్చిపోయిందాక ఈ మాటే అందా. ఏ మాట? ఏం జరిగినా, ఏం జరిగినా. మనం అంటానా, ఇది జరిగింది అల్లా వాడి పని, ఇలా జరిగింది ఇలా వీడి పని. మనుషులను అంటామ్మా, దేవుని చిత్తానుసారంగా జరిగిందని చక్కగా చెప్పింది. వచ్చిన దొంగలు ఏమయ్యారు? అమ్మయ్యలకు మనం పైకి ఎక్కింది తెలుసు, ఆమె అసలు చూడలేదంట పాపం. ఈయన నేర్పిన మాట ఈయన జ్ఞాపకం చేశా. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఏసేపు ఏం జరిగినా దేవుణ్ణి నిందించిన వాడు, ఏంది ప్రభువా నాకు ఇలా జరిగిందనే మాట ఎన్నడూ ఏ ఒక్కరోజు ఆ మాట. చూడండి, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. నెహెమ్యా గ్రంథం 6:16 చదవాలి. అయితే నా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, నా చుట్టూ ఉన్న అన్యజనులంతా జరిగిన పని చూసినప్పుడు అధైర్యపడిరి. ఎలా అనగా, ఈ పని దేవుని వలన జరిగింది. ఆమేన్, ఆమేన్. ఏదైనా జరిగితే దేవుడు ఇలా ఎందుకు చేశాడో చూద్దాం అని అనుకునేవారు తక్కువైపోతున్నారు. దేవుని బిడ్డలమందరం కూడా ఏం జరిగినా అది మన మంచికి. ఏం జరిగినా దేవునికి తెలియకుండా మనకేమీ ఆ తీర్మానంలో ఉంటారు. చూడండి, ఈ సత్యము విన్నప్పుడు అన్యజనులు కూడా ఆశ్చర్యపోతారు. ఏం జరిగినా దేవుడే ఉన్నాడులే అని నువ్వు అనగలిగితే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో బలపరుచునుగాక. 3వ మాట చూడండి, యోసేపు జీవితంలో లోతైన నమ్మకత్వం ఉన్నది. ఆమె పోతీఫరు ఇంటిలో ఉన్న నమ్మకంగా ఉన్నాడు. ఆమె బైబిల్లో ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండు, దీవెనలు నమ్మకంగా ఉన్నాడు. పోతీఫరు ఇంటిలో ఏ పొరపాటు చేయాలి. బైబిల్లో రాయబడింది, యోసేపును పట్టుకుని ఆ పోతీఫరు అంటున్నాడు, అయ్యా నిన్ను బట్టి నా ఇల్లును దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. ఈ మాట గుర్తుపెట్టుకుని మనం ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలము దీవించబడునుగాక. ఆమేన్. మనం ఎక్కడ అడుగు పెడితే
ఈ మధ్య మార్కాపూర్లో చోట ప్రార్థన కూడికలో వాక్యం చెప్పిన తర్వాత నేను వెళ్ళి కూర్చుంటే ఒక ఆయన నా దగ్గరికి వచ్చేట్టున్నాడు, అయ్యా దొనకొండలో ముఖ్యమైన వాళ్ళు 10 మంది ఉన్నారు, వాళ్ళలో నువ్వు ఒక్కడి అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మైపరచు. నేను వెంటనే కళ్ళు మూసుకొని, ప్రభువా నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత. మనం చెప్పాలి, ఆ సాక్ష్యం చెప్పమని. అర్థమైందా? మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. సరే, పోతీఫర్ ఇంట్లో నుంచి చెరసాల్లోకి వెళ్ళాడు, జైల్లోకి. అక్కడ రాయబడింది వాక్యములో, జైలు అధికారంట యోసేపుకు పెత్తనమంతా అప్పగించి ఈయన హాయిగా ఉంటున్నాడు. అక్కడ కూడా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. చూసారా? నువ్వు వెళ్ళి, నువ్వు అడుగుపెట్టి, నువ్వు నిలిచే స్థలము నిన్ను బట్టి దీవించబడునుగాక. నిన్ను బట్టి నీ కుటుంబము ఆశీర్వదించబడునుగాక. ఆ రీతిగా నువ్వెందుకు ఉండకూడదు? ఆ రీతిగా నీవెందుకు ఆలోచించకూడదు? ఆ రీతిగా నీ ఆలోచన ఎందుకు ఉండకూడదు? నీవు నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి. ఆమేన్. ఒక్కరి ప్రార్థన ఒక కుటుంబాన్ని దీవిస్తుంది ప్రియులారా. ఈ మధ్య ఒక చోట చదివా, వినండి జాగ్రత్తగా. తండ్రి ప్రార్థనాపరుడైతే బిడ్డలు దీవెనకరంగా ఉంటారంట. తల్లి ప్రార్థనాపరురాలైతే ఇల్లంతా దీవెనంట. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. అర్థమైందా నేను చెప్పింది? తండ్రి ప్రార్థనాపరుడైతే బిడ్డలు దీవించబడతారట. తల్లి ప్రార్థనాపరురాలైతే ఇల్లంతా దీవించబడాలి. ఆమేన్. ఈ మాట వినగానే మీకు ఏమనిపించాలి? ఏమనిపించలేదయ్యట్రా? ఏమనిపించాలి? మీరు కూడా మీ ఇంటికి దీవెనకరంగా ఉండాలి. ఆమేన్. ఒక ఇంటికి నేను వెళితే వాళ్ళ పిల్లోడు చెప్తుండు, అంకుల్ మా నాన్న కంటే మా అమ్మ చెప్పండి ఎక్కువ ప్రార్థన చేస్తారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఇక్కడున్న స్త్రీలందరూ మీ భర్తల కంటే ఎక్కువ ప్రార్థనా పరులగుదురుగాక. ఆమేన్. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. యేసేపు ఎక్కడున్నా దీవెనకరంగా ఉన్నాడు. చూడండి వాక్యములో 101వ కీర్తన 6వ చరణం. 101వ కీర్తన 6వ చరణం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు ఆ దేవుడు అంట కనిపెడతా ఉన్నాడంట. ఆమె ఆదివారం ఉదయము యేసు ప్రభు వచ్చి మందిరములో ఒక చోట నిలబడి చూస్తా ఉన్నాడంట. ఎందుకు? ఎవరు ముందు చెప్పండి, ఎవరు వస్తారు? ఆయన వచ్చి పాట ఎత్తినాక పోదాంలే మనోళ్ళ లెక్క. నువ్వే వచ్చి ముందు పాట ఎత్తరాదు? నాకు కొద్దిగా శ్రమ తప్పించింది అని అవుతావు కదా. నేను వచ్చి పాట ఎత్తడం కాదు, ముందే ఆదివారం అలా ప్రభు చూస్తూ ఉంటే గమనించండి, ఒక పేద విధవరాలు వచ్చి ఆ మూలన కూర్చొని మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉందంట. ఆమె నువ్వు ఎప్పుడన్నా అలాంటి పరిస్థితిని పొందుకున్నావా? అలా మూలన కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభు వారు నేరుగా ఆమె దగ్గరికి వచ్చాను. ఆమె దగ్గరికి వచ్చి ఆమె దగ్గర నిలబడి, అమ్మా ఈరోజు నీ కోరిక ఏంటి? దేవుడు ఆమెతో ఏం చేస్తుండు? మాట్లాడుతున్నాడు. నువ్వు మొదటగా మందిరానికి వస్తే దేవుడు నీతో మాట్లాడుతున్నామ్మా. నువ్వు ఎప్పుడో చివర కూర్చొని పోయేటప్పుడు ఎప్పుడు పోతావు? చివర కూర్చున్న వాళ్ళు ఎప్పుడు పోతారు? అందరికంటే రావటము వెనక పోవడము యేసు ప్రభుకి ఏమన్నా నచ్చుద్దా? ఆలోచించండి. ఇక్కడ వాక్యములో చూడండి, ఆయనంట నమ్మకస్తులైన వారి కొరకు కనిపెట్టి ఉన్నాడంట. ఆమేన్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. నమ్మకత్వం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం.
మొదటి కొరింథీ 4:2. మరియు ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండాలి. నమ్మకమై ఉండడం ఆవశ్యం. దేవుని బిడ్డలు నమ్మకమైన వారముగా ఉండాలి. ఎవరు అలా నమ్మకత్వంతో ఉంటారు వారి దగ్గరికి వచ్చి దేవుడు నివాసము చేస్తాడు. ఎందుకో తెలుసా? మన దేవుడు నమ్మకమైన దేవుడు. చెప్పాలి, మన దేవుడు నమ్మకమైన. నమ్మదగిన దేవుడవు యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాచావయ్యా. నమ్మదగిన దేవుడవు యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాచావయ్యా. నన్ను మరువని గొప్ప దేవుడా, నన్ను కాపాడిన కొండవు నీవు. నన్ను మరువని గొప్ప దేవుడా, నన్ను కాపాడిన కొండవు నీవు. నమ్మతగిన దేవుడవు యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాచావయ్యా. దేవుణ్ణి నమ్ముదాం. యేసేపు శ్రమల్లో దేవుని నమ్ము, చెరసాలలో దేవుని మీద ఆధారపడ్డాడు. శోధనలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. సింహాసనం ఎక్కినప్పుడు కూడా దేవుని మీదనే ఆధారపడ్డాడు. నీ నమ్మకత్వాన్ని చూసిన దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించును. ఆమె మనుషులకు నమ్మకం కాదండి, దేవునికి నమ్మకత్వాన్ని కలిగి ఉందాం. ఆయన తన కృపలో మనలందరినీ దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.